ఒకరేమో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మరొకరు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరెడ్డి. ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలే. కూటమి ప్రభుత్వంలో ఆ స్థానాలు కైవసం చేసుకున్నవారే. అయితే వీరిద్దరి మధ్య రేగిన దుమారం తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా మారింది. దాంతో ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయిందట. అసలు ఆ ఇద్దరి మధ్య రగడకు కారణమేంటి? నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం దుమారాన్ని రేపుతుంది. ఇద్దరు నేతలు ఏకంగా మీడియా సమావేశాలు పెట్టి ఇంటి పరువు బజార్కిడ్చినట్లు వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. రేషన్ బియ్యం వ్యవహారంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరెడ్డిలు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఈ పార్టీల మధ్య అంతరాలు తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ దుమారానికి కారణమైన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరెడ్డిల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం కూడా తీసుకుందట. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని మంత్రి పొంగూరు నారాయణకు స్పష్టం చేసిన అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందట. ఇంతకీ రేషన్ బియ్యం వ్యవహారం ఎలా తెరపైకి వచ్చిందంటే, ఇటీవల రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మీడియా సమావేశంలో ఘాటుగా విమర్శించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు 100 టన్నుల బియ్యాన్ని చెన్నైకి తరలిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో వివాదం తెరపైకి వచ్చింది. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదెండ్ల మనోహర్ గారిని అన్యదా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. నాకేం తెలుసండి, అందుకే కదా నేను చెప్తున్నాను అధికారులకి బయట పెట్టండి అని చెప్తున్నాను. కానీ నేను ఎవరికి ఉందో నేను చెప్పలేదే. ఆ ప్రెస్ మీట్లో నేను ఎవరి పేరు చెప్పలేదే. ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు. నాకేం తెలుసు, మీరు కనుక్కోండి. అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నాను అంతే. నాకేం సంబంధం? ఎవరు చేస్తున్నారో ఎవరు చేస్తారో అది పట్టుకో అధికారులు. వాళ్ళ అసమర్థత గురించే నేను ప్రశ్నించాను. బట్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఒక మంచి ప్రభుత్వం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది. అంతే మాట తప్ప నేను వేరేది మాట్లాడలేదు. అందుకే చెప్తున్నా, అనిదా భావించొద్దు. విచారం వ్యక్తం చేస్తున్నాను మీరు బాధపడి ఉంటే. మళ్ళీ చెప్తున్నా, మనోహర్ గారు అన్యదా భావించొద్దని కూడా నేను కోరుకుంటున్నా. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిపై నాదెండ్ల మనోహర్ ఫిర్యాదు చేశారంట. అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతుంది అన్న విషయంపై పౌర సరఫరాల శాఖ నుంచి ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నివేదిక కోరారంట. దీంతో ఆ నివేదిక విజయవాడకు చేరింది. అయితే ఆ నివేదికలో ఏముంది అనేది పౌర సరఫరాల శాఖ మంత్రి బయట పెట్టాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం కూటమి ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలను అధిష్టానం ఉపేక్షించే పరిస్థితి లేదన్న సంకేతాలు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సిద్ధమైంది. వివాదానికి కారణమైన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పట్టాభిరెడ్డిల విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంత్రి నాదెండ్ల మనోహర్ కు పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పాలని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇప్పటికీ ఆదేశించారంట. ఈ విమర్శలకు కారణం ఇద్దరి మధ్య ఉన్న విభేదాలే ప్రధానంగా ఉన్నాయన్న సంగతి ఇప్పటికీ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీంతో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఈ రోజు పత్రికాముఖంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రి నాదెండ్ల మనోహర్ కు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ క్రమంలో ఈ వ్యవహారం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.